హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను కదా, ఇలాగ 4 బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోండి అని. సో అందరూ చేసుకున్నారా? డిజైన్ వచ్చేసి మీకు ఇలాగ డైమండ్ క్రాస్ 4 కట్ అని వస్తుంది అనమాట. సో ఇది తీసుకోండి. సో ఈ రోజు తోటి మనకి ఈ బ్యాంగిల్ డిజైన్ తోటి 2 కట్ 4 కట్ డిజైన్స్ అయితే అయిపోతాయి. సో లాస్ట్ డిజైన్ ఇదేనమాట. సో ఇది చాలా సింపుల్ అండి, బట్ ఏంటి అంటే నీట్గా పెట్టడం నేర్చుకోవాలి. సో అది నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ 4 కట్ ఉంది కదా, దీని మీద ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకోండి ఒకసారి. సో చూడండి, ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత డైమండ్స్ని తీసుకొని ఇట్లా క్రాస్గా పెట్టుకోండి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. కరెక్ట్గా మనకి ఈ ఎడ్జ్ వచ్చేసరికి ఇటువైపు 4 కట్కి అనుకోవాలి, ఇటుపక్క ఎడ్జ్ వచ్చేసరికి ఇటుపక్క 4 కట్కి ఇట్లా ఉండాలన్నమాట. సో అది క్రాస్ అండి. సో కొంతమంది ఏంటంటే అలా కాకుండా జస్ట్ ఇలా పెడతారు, క్రాసే కదా అన్నట్టు ఇలా పెడతారు. సో అది తప్పు అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి మనం. సో చూసారు కదా, ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇది ఒక్క టిప్ అండి ఇందులో. సో ఇలాగా మనం కనుక పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిద్దండి అట్లా పెట్టుకోవడం వల్ల. సో చూడండి ఒకసారి క్లియర్గా. సో మిడిల్లో మధ్యలో ఇట్లా అనుకుంటూ మనం వర్క్ని అయితే ఫినిష్ చేసుకోవాలండి. అప్పుడు వర్క్ అయితే నీట్గా వచ్చింది అనమాట. సో చూసారు కదా, ఇట్లాగా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మనం క్రాస్గా అయితే పెట్టేసుకోవాలండి. నేను పెట్టేసుకొని మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, మనం ఇలాగా డైమండ్ క్రాస్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట క్రాస్గా. సో ఇలాంటివి మీరైతే 4 బ్యాంగిల్స్ చేసుకోండి. నేనైతే 1 బ్యాంగిల్ చేసి చూపించాను కదా. వర్క్ అయితే నీట్గా చేయండి, ఎక్కడా కూడా మనకి వర్క్ అనేది చెడిపోకుండా నీట్ ఫినిషింగ్ తోటి అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇలాగా 1 కట్ మీకు ఇచ్చాం కదా, బ్యాంగిల్ బాక్స్లో 1 కట్ ఇచ్చాం కదా, 2 బ్యాంగిల్స్ ఇచ్చాము. దాంట్లో 1 బ్యాంగిల్కి గోల్డ్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసి పెట్టుకోండి. 3D రోజ్ డిజైన్ అయితే నేర్చుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రేపు కొంచెం వర్క్ ఉందండి నాకు. సో రేపు అండ్ సండే ఈ 2 డేస్ అయితే క్లాస్ లేదు. నేను మండే మళ్ళీ క్లాస్ చెప్తానండి. ఆ రోజుకి వచ్చేసరికి మీరు ఈ 1 కట్కి థ్రెడ్డింగ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మన ఛానల్ వచ్చేసి 15K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. మన ఛానల్ 15K సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేనైతే మన ఛానల్లో కొన్ని ఆఫర్స్ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 15K సబ్స్క్రైబర్స్ అవ్వగానే మన ఛానల్లో ఒక వీడియోలో అయితే చెప్తానండి. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.